ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించి ఉన్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చి ఉన్నది అని చెప్పి యోబు గారు చెప్పారండి. అసలు యోబు గారిని ఎవరు భయపడమన్నారండి? సర్వశక్తి గల దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఎందుకు భయపడాలి? యోబు గారు ఎప్పుడైతే భయపడ్డారో అదే తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో రావడం మనం గమనిస్తూ ఉంటాం. మనలో కూడా చాలామంది నా జీవితం వారి జీవితంలాగా ఉంటుంది కావచ్చు, నా కుటుంబం వారి కుటుంబంలాగా విచ్ఛిన్నమైపోతుందేమో, నా వివాహ జీవితము వారి వివాహ జీవితంలాగా మధ్యలోనే విచ్ఛిన్నమైపోతుందేమో, నేను వారిలాగా పాపం చేస్తానేమో, పాపంలో పడిపోయి దేవునికి దూరం అవుతానేమో అని చెప్పి భయపడేవారిగా ఉంటారండి. కానీ మనం ఎప్పుడైతే వాటి విషయమై భయపడేవారిగా ఉంటామో అవే మన జీవితంలో సంభవించే అవకాశం ఉందండి. కానీ దేవుడు మనకు పిరికితనం ఆత్మ ఇవ్వలేదండి. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. కాబట్టి మనము అవి మన జీవితంలో జరుగుతాయని చెప్పి భయపడిపోయే వారిగా కాకుండా, ఒకవేళ మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనము యేసు నామంలో వాటిని ఎదిరించి, గద్దించి ఎదుర్కొని జీవించే వారిగా ఉండాలండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.